అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుదాం. నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. కలిపి చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఈ చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ రాత్రి ఈ ఉదయ సాయంకాల సమయంలో దేవుడు మరి యవనస్తులుగా మనకి ఆయన జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు అంటే, దేవుడు మనల్ని వాడుకోవాలి అనుకుంటున్నాడు. ఆయన కోసం వాడుకోవాలి. ఈ లోకంలో మనుషులుగా మనం వాడేవి చాలా రకాలైన పాత్రలు ఉన్నాయి. కొన్ని మట్టితో చేయబడిన పాత్రలు, కొన్ని మరి చెక్కతో కర్రతో చేయబడిన పాత్రలు, కొన్ని వెండితో చేయబడిన పాత్రలు, కొన్ని బంగారముతో చేయబడిన పాత్రలు, ఇలాగా మరి అనేకమైన లోహములతో పాత్రలు చేయబడుతూ వస్తున్నాయి. అది మరి దేనికి ఉన్న అర్హత దానికి ఉంది. అయితే ఇవన్నీ కూడా వాడబడ్డానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు అంటే, అలాగే మీరు కూడా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రే ఉండాలి అంటున్నాడు. 21వ వచనంలో యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. కాబట్టి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. కాబట్టి ఈ రోజుల్లో వాడబడే పాత్ర మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా పాత్రలు దేవుడు ఉపయోగించుకుంటూ వచ్చాడు. చాలా జీవము లేని వాటిని ఉపయోగించుకొని దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేశాడు. సరే, మరి అది మట్టితో చేయబడిన పాత్రలే కానీ, చెక్కతో చేయబడిన పాత్రలే కానీ, అది రాగితో కానీ ఇత్తడితో కానీ లేకపోతే వెండితో కానీ చేయబడిన పాత్రలు కానీ, బంగారముతో చేయబడిన పాత్రలు కానీ, ఇవి దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ వచ్చిన పాత్రలు. అందుకనే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొక్క మందిరము కొరకే ఉపయోగించబడడం కొరకు కొన్ని సామాగ్రిని వారిని తెమ్మన్నాడు. అందులో వారు బంగారమును, రత్నాలను, మరి వెండిని, అలాగే నూలుతో చేయబడిన పాత్రలు, ఇలాగా ఎన్నో రకాలుగా ఈ పాత్రలు చేయబడుతూ వచ్చాయి. కానీ ఇవన్నీ దేవుని కొరకే వాడబడ్డానికి, దేవుని యొక్క పరిచర్య కొరకు వాడబడ్డానికి వారు తెచ్చారు. సరే, చూద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయములో దేవుడు వాడిన మరి వాటిని వారు ఏ రీతిగా తీసుకొని రమ్మన్నాడో చూద్దాం. 3-4 వచనాలు. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన పనులేమనగా బంగారు,
వెండి, ఇత్తడి, నీల ధ్రుమ రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల యొక్క తోళ్ళు, సముద్ర వత్సవముల యొక్క తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు, లేతపచ్చ, ఏపోదును, పతకమునకును చెక్కు రత్నములు అనునవియే. సరే, దేవుని యొక్క మందిరములో వాడబడ్డానికి తేబడిన పాత్రలు ఇవి, ఈ వస్తువులు, సామాగ్రి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మందిరములో వాడబడ్డం కొరకే తీసుకొని రాబడుతున్న ఈ పాత్రలను ఎలాగో ఉపయోగించారు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా తన మందిరములో లేక తన పరిచర్యలో మనల్ని కూడా వాడుకోవాలి అనుకుంటున్నాడు. చాలాసార్లు అంటాం, ప్రభువా నాకు చదువు లేదు, లేకపోతే నాకేమీ తెలియదు, లేకపోతే నేను అజ్ఞాన్ని, లేక నేను ఏదో ఒక లోపం కలిగిన వ్యక్తిని, నేను ఎలా వాడబడతాను, నాలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయి అని చాలాసార్లు మనము దిగులు పడుతూ ఉంటాం. కానీ దేవుడు వాడుకునే పాత్రలన్నీ కూడా అవి విలువ లేకపోయినా విలువైన వాటిగా దేవుడు చేయగలడు. ఏదో విలువైన వాటిని ఉపయోగించడంలో గొప్ప ఏమీ లేదు, కానీ విలువ లేని వాటిని ఆయన ఉపయోగించడమే అది గొప్పది. అందుకని అంటాడు, పాత్ర ఎలాంటిదైనా సరే అది యజమానుడు చేతిలో పడినప్పుడు దాని విలువ పెరుగుతుంది. అర్థమైందా? అంటే వాడుకునేవాడు చేతిలో పడినప్పుడు దాని విలువ పెరుగుతుంది. పాత్ర ఏంటి అనేది కాదు, అది వాడేవాడు ఎలాంటి వాడు వాడుతున్నాడు అనే విషయం. కాబట్టి ఈ రోజున యవనులుగా దేవుడు వాడుకోవాలి, తన కోసమని ఉపయోగించుకోవాలని ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని ఉపయోగించుకున్నాడు దేవుడు. ఎలాంటి వారిని ఉపయోగించుకున్నాడు? వాళ్ళేదో తెలివైన వారని, లేదా జ్ఞానం కలిగిన వారని, గొప్పవారని, అలాంటి వారిని దేవుడు ఏమీ ఏర్పరచుకోలేదు. దేవుడు ఏర్పరచుకునేటప్పటికీ వారు ఎలాగుండేవారు అంటే ఏమీ తెలియని వారుగా చేయబడ్డారు. సరే, ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో మనకు ఒక పాత్రను చూద్దాం, ఒక వ్యక్తిని చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే ఆయన మరి గొర్రెలు కాసుకునే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. సరే, దేవుడు ఆయన్ని పిలిచి, మోషే, నీవు నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడం కొరకై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళాలి, వారిని ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పి వారిని తీసుకొని రా అని మోషేని దేవుడు పంపాలనుకున్నాడు. నిర్గమాకాండము 4వ అధ్యాయము. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో దేవుడు మోషేని పంపాలనుకున్నప్పుడు మోషే ఏం చెప్తున్నాడు అంటే చూద్దాం, ఒక మాట చూద్దాం. 10వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనం అండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యము కలవాడునని యెహోవాతో చెప్పగా. మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే ఏం చెప్తున్నాడు అంటే, ప్రభువా, నేను మాట నేర్పరితనం కలిగిన వాడిని కాదు, నాకు మాట్లాడడం చేతన కాదు. రెండవది, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును కలిగిన వాడిని, అంటే నత్తివాడును, సరిగా మాట్లాడడం కూడా నాకు రాదు. ఏమని మాట్లాడతాను, ఎలాగ మాట్లాడతాను నేను? చూసారా? కానీ చాలాసార్లు దేవుడు మనం మరి తన పని కొరకు లేక తన కొరకు పిలుస్తున్నప్పుడు మనం కూడా ఎన్నో రకాలుగా చెప్తుంటాం, ప్రభువా, నేనైతే దానికి నేను అర్హుడిని కాదు, లేకపోతే నేను ఇలాగ మాట్లాడలేను, లేకపోతే ఇలా నేను చేయలేను, నాకున్న పరిస్థితులు లాంటివి, నాలో ఉన్న భయాలు లాంటివి, నేనేం చెప్పగలను, కానీ నేను చెప్తే నా మాట ఎవరు వింటారు అని చాలాసార్లు మనము కలత చెందుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వాడుకునేవాడిని నేను కదా, చూసేది నిన్ను కాదు, నన్ను చూడాలా.
ఎందుకంటే నేను నిన్ను వాడుకుంటున్నాను కాబట్టి నేనేం చెప్పమంటున్నది నువ్వు చెప్పు. కాబట్టి ప్రజలు చూసేది ఏంటంటే నిన్ను చూడరు, పంపించిన వాడిని విలువిస్తారు. నీకు కాదు ఆ విలువ, నేను పంపిస్తున్నాను కాబట్టి, పంపించిన వాడిని నేను కాబట్టి దాన్ని బట్టి నువ్వు విలువ కలుగుతుంది. అందుకనే నేను ఏర్పరచుకుంటున్నాను, నువ్వు ఉపయోగపడాలా. కాబట్టి దేవుడు మోషేను ఆయన ఒక పాత్రగా ఆయన వాడుకున్నాడు. నిజంగా మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎన్ని విధాలుగా అనర్హుడో ఆయన. ఒకప్పుడు నిజంగా మోషే అన్ని వీటిల్లో ఆయన ప్రవీణుడే. కానీ అతనికి వయసు పడి 80 సంవత్సరాలు, అంటే ఐగుప్తు దేశం లేకపోతే హోరేబు కొండ దగ్గర, ఇత్రో దగ్గర ఆయన గొర్రెలు కాసినప్పుడు రమారమి 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ వచ్చాడు. కాబట్టి ఈయన సమస్తము కోల్పోయాడు. ఈయన అతని జ్ఞానము, అతని తెలివి, అతని మాట నేర్పరితనం కానీ ఇవన్నీ కోల్పోయాడు. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోవాలంటే మానవ శక్తి కలిగిన వారిని దేవుడు ఉపయోగించుకోలేడు. దేవుడు కావలసింది ఏంటంటే మానవ శక్తి మీద ఆధారపడిన వారు కాదు. దేవుడు కావలసింది నీ తెలివి, నీ జ్ఞానము, నీ చదువు, ఇలాంటి దేవుడికి ఏం పనికిరావు. దేవుడికి ఏం పనికొస్తాయి అంటే నువ్వు ఎంతగా మరుగు చేయబడతావు. అంటే నీకు ఏం అర్హతలు లేకపోయినా అర్హత లేని వారికి అర్హతను కలిగించగలిగిన వాడు దేవుడు. అది మన దేవుడు ఎవరు అంటే అర్హత లేని దానికి అర్హతను కలిగించగలిగిన వాడు. కాబట్టి ఈ రోజున దేవుడి యొక్క మందిరములో కానీ దేవుని యొక్క పరిచర్యలో కానీ వాడబడాలి అనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు ఎలాంటి పాత్రలను వాడతాడు. కొన్నిసార్లు విలువలేని పాత్రలే కావచ్చు, కానీ అవి విలువ కలిగినగా చేయబడుతూ ఉంటాయి. వాడే అతని చేతిలోకి వెళ్తే అది ఎంత మట్టి పాత్ర అయినా అది ఎంత విలువగా చేయబడుతూ ఉంటుందో. కారణం ఏంటంటే ఆ పడినవాడి చేతిలో పడిన ఆ శిల్పి చేతిలో, లేక ఆ వాడబడే ఆ యజమానుడి యొక్క చేతిలో పడింది కాబట్టి దానికి అంత ఘనత కలుగుతుందండి, అంత ఘనత కలుగుతుంది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరి ఏర్పరచుకున్నాను. ఈ యవ్వన కాలంలో నేను రక్షించాను, నిన్నెందుకు నా బిడ్డగా చేసుకున్నాను. నిన్ను రక్షించడానికి, నిన్ను ఏర్పరచుకోవడానికి నాకు ఇంకెవరు లేరా? నేను ఏర్పరచుకోవాలా? నిన్ను ఏర్పరచుకున్నాను అంటే ఎందుకు ఏర్పరచుకున్నాను అంటే నా చేతిలో నువ్వు వాడబడాలని, నా చేతిలో నువ్వు వాడబడాలా. కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, మరి దేవుని చేతిలో వాడబడే పాత్రలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. దేవుడు వారిని వాడుకునే ముందు వాళ్ళందరూ చెప్పిన మాటలు ఏంటి అంటే, ప్రభువా మేమైతే అర్హులము కాదు, మేమైతే యోగ్యులము కాదు, మాలో అంత సామర్థ్యము లేదు, మేము చేయలేమని ప్రతి ఒక్కరూ చెప్పేవారు. కానీ దేవుడు అలాంటి సామర్థ్యము లేని వారికి, అలా అంటే అర్హత లేని వారికి దేవుడు అలాంటి అర్హతను సామర్థ్యమును కలిగించి వారిని బలమైన వాడుగా దేవుడు వాడాడు, బలమైన వాడుగా. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, యవ్వన కాలములో నిన్ను అంటే యవ్వనేచ్ఛను నిన్ను దూరం చేసి నేను రక్షించి నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను అంటే నా చేతిలో నువ్వు వాడబడాలా. అందుకని అంటాడు, నిన్ను అంబుగా చేసి నా అంబుల పొదిలో నిన్ను దాచిపెడుతున్నాను అంటాడు ఆయన. అంటే మనకి ఆయన మెరుగు పెట్టి అంబుగా చేసి తన అంబుల పొదిలో దాస్తాడట. ఎందుకు అంబుల పొదిలో దాస్తాడంటే అవసరం వచ్చినప్పుడు ఆ అంబును ఉపయోగించడం కొరకు. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు నా చేతిలో ఆ రీతిగా ఉండాలా. నేటి దినాల్లో రక్షించబడిన వారు చాలామంది దేవునికి ఉపయోగం లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వీరెవరికి ఉపయోగపడుతున్నారంటే లోకానికి ఉపయోగపడుతున్నారు. దేవుడు మనల్ని రక్షించి మన లోకముల నుంచి వేరు చేసి తన బిడ్డలుగా చేసుకున్న తర్వాత మనం ఎవరికి ఉపయోగపడుతున్నాము? మనం రక్షించిన దేవుడికా అంటే మనం రక్షించిన దేవుడికి కాకుండా మనం ఉపయోగపడేది ఎవరికి అంటే లోకానికి ఉపయోగపడుతున్నాం. కానీ మనం రక్షించిన దేవుడికి ఏమాత్రం మనం ఉపయోగపడతలేదు. కాబట్టి మనం దేవుడి చేతిలో వాడబడే అర్హమైన పాత్రగా ఉండాలి.
ఆయన మనల్ని అర్హమైన పాత్రగా వాడాలనుకుంటున్నాడు. అందుకనే ఈరోజు అంటున్నాడు, నా కొరకు నువ్వు వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నేను వాడుకోవాలి అనుకుంటే, నేను వాడాలని నేను రక్షించాను కాబట్టి వాడబడ్డానికి నువ్వు ఎప్పుడూ కూడా వెనకంజ వేయకూడదు. దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు కానీ, దేవుని యొక్క సేవ కొరకు కానీ, లేక దేవుని యొక్క పని కొరకు కానీ, ఏ పనైనా సరే దేవుడు నీకు అప్పగించిన పనిని, దేని కొరకైతే నేను పిలుస్తున్నాడో ఆ పని కొరకు నువ్వు పూర్తిగా అప్పగించుకోవడానికి ప్రయత్నం చేయాల. దేవుని కొరకు నువ్వు అప్పగించుకోగలిగితే దేవుని ద్వారా నువ్వెంతో ఆశీర్వదించబడతావు. అందుకనే దేవుని చేతిలో చాలా వస్తువులను ఉపయోగించాడు. సరే, ఈరోజు మీకు ఒక మాట చూపిస్తాను. దేవుడు మోషేని ఆయన్ని పిలిచినప్పుడు, మోషే ఆయన వచ్చినప్పుడు అతడు గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి అతని చేతిలో ఒక కర్ర ఉండేది. కర్ర, ఈ కర్ర ప్రాణము లేనిది, జీవము లేని కర్ర. ఏమీ లేదు ఆ కర్రలో. కానీ ఆ కర్రను దేవుడు ఉపయోగించుకొని ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు. అందుకే దేవుడు అంటాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను కింద పాడే అంటాడు. మోషే తన కర్రను కింద పాడేసినప్పుడు వెంటనే ఆ కర్ర పాము అయిపోయింది. మోషే మరలా కర్రను తీసుకో, ఎందుకంటే సర్పం అయ్యింది కదా, దానికి అదేమి చేయదు అని మరలా నీ కర్రే కదని పట్టుకోకు. దాన్ని పట్టుకునే విధానం ఏంటంటే, నువ్వు దాన్ని పట్టుకునేటప్పుడు మళ్ళీ తోకనే పట్టుకో, చివరిని పట్టుకో. మళ్ళా కర్రను ఆ పామును పట్టుకోగానే పాము కర్ర అయిపోయింది. ఇప్పుడు అన్నాడు, ఈ కర్రను చేత పట్టుకొని ఫరో దగ్గరికి వెళ్ళు, చెప్పు, నా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు బయటికి పంపిస్తావా, పంపించవా అన్నాడు. నేను పంపించను అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఐగుప్తులో ఉన్న నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోతాయి అని చెప్పి తన కర్రను నీటి మీద ఎట్టాడు. తన కర్రను ఎప్పుడైతే నీటి కొలను తగిలించాడో నీళ్ళన్నీ రక్తంగా మారిపోయి, అక్కడే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న నదులన్నీ, నీళ్లు తాగే ప్రదేశాలన్నీ, ఇంట్లో ఉన్న తెచ్చుకున్న నీళ్లు సైతము కూడా రక్తముగా మారిపోయాయి. ఇంకక్కడి నుంచి మోషే చేతిలో కర్ర ఎన్ని అద్భుతాలు చేసింది అంటే, మోషే చేతిలో ఉన్న కర్రకు ఎంత మరి శక్తి పెరిగింది. ఎందుకు అంత శక్తి వచ్చిందంటే, కర్రలో జీవము లేదు కానీ వాడబడిన మోషేలో ఉంది జీవం. దేవుడు మోషేను వాడడం వల్ల ఆ జీవము అతనికి వచ్చిందనమాట. మోషేకి జీవం రావడం వల్ల, ఆ దైవ శక్తి అతనిలో ఉండడం వల్ల ఆయన ఏది పట్టుకున్నా అది ఎన్నో అద్భుతాలు చేసేది. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆయన దేవుని చేతిలో అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, దేవుడు వాడుకునే పాత్రగా మనం అందరం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు యేసు ప్రభువారి యొక్క చేతిలో మనం వాడబడ్డానికి ఇష్టపడతామా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నా కొరకు జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నా కొరకు జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను నిన్ను ఒక బలమైన సాధనంగా వాడతాను. నేను ఎందుకో తెలుసా? వాడుకునేవాడు అంత గొప్పవాడు, నిన్ను వాడుకునేవాడు అంత గొప్పవాడు. ఆయన చేతికి నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన నిన్ను ఎంతో గొప్పవాడిగా నిన్ను వాడుకుంటాడు. ఆయన బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే, మోషేని దేవుడు ఎప్పుడైతే ఆయన వాడుకోవడం ప్రారంభించాడో అతడు ఎంతటి వాడయ్యాడు అంటే, ఐగుప్తుల ఎదుట కానీ, ఫరో ఎదుట కానీ మోషే గొప్పవాడైపోయాడు. అంతవరకు మోషే ఎక్కడున్నాడో ఎలాగున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే మోషే ఫరో దగ్గరికి వచ్చి ఈ అద్భుతాలు చేయడం ప్రారంభించాడో, ఇలాంటి కార్యాలు చేయడం ప్రారంభించారో, మోషే ఐగుప్తీల దృష్టికి కానీ, ఫరో దృష్టికి కానీ చాలా గొప్పవాడైపోయాడు. ఎందుకు అంటే దేవుడు తన ఆ రీతిగా వాడుకున్నాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా చేతిలో వాడబడ్డానికి ఇష్టపడితే ఈ లోకములోనే నిన్ను గొప్పవాడిని చేస్తాను. నేను ఈ లోకములోనే గొప్పవాడిని చేస్తాను. కారణం ఏంటంటే, నేను నిన్ను వాడుకుంటున్నాను కాబట్టి
ఆ ఘనత నీకు కలుగుతుంది. ఆ ఘనత నీకు కలుగుతుంది. నువ్వు అందరి దృష్టిలో గొప్పవాడు అవుతావు. నువ్వు అందరి దృష్టిలో గొప్పవాడు అవుతావు. ఎందుకంటే నన్ను బట్టి నువ్వు గొప్పవాడు అవుతావు. వాడుకునేవాడిని నేను. కాబట్టి నేను నిన్ను వాడుకోవాలి అంటే నువ్వు నాకు సిద్ధంగా ఉన్నావా? నీ బలహీనతలు నాకు అక్కర్లేదు. నీకు ఎలాంటి లోపాలున్నా నేను చూడను. ఎందుకంటే నేను నిన్ను వాడుకోవాలంతే. నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు నాకు అప్పగించుకుంటే నీ బలహీనతల నుంచి లేక నీ యొక్క అద్దుబాట్ల నుండి నేను వాటన్నిటినీ తీసివేస్తాను. నేను నీ బలహీనతలన్నింటి నుంచి తీసివేస్తాను. అర్థమైందా? అందుకనే దేవుడు వాడుకోవాలి అనే ఈ అర్హమైన పాత్రగా దేవుడు చెయ్యాలి అంటే దేవుడు అంటున్నాడు, నా చేతిలో నువ్వు పడ్డానికి ప్రయత్నించి నా చేతిలో నువ్వు ఉండాలా. ఎప్పుడైతే మనం దేవుడి చేతిలో ఉండడానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని గొప్పవారుగా చేయడానికి ఇష్టపడతాడు. మనం దేవుడి చేతిలో లేకుండా వెళ్ళామనుకోండి, మన ఘనత, మన పేరు ఇవన్నీ నాశనం అయిపోతాయి. అందుకనే దేవుడు అంటాడు, ఒకవేళ నా దగ్గర కాకుండా లోకంలో నువ్వు జీవిస్తే నీకు పేరు ఉంటుంది, ఘనత ఉంటుంది, ఈ లోకంలో అన్నీ ఉంటాయి. కానీ ఒకరోజు ఇవన్నీ నాశనం అయిపోతాయి. నీ పేరు, నీ ఘనత, నీకున్న జ్ఞానము ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. అన్నీ కలిసిపోతాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నీ పేరు కానీ నీ గురించి కానీ ఇంకెవరు మాట్లాడరు. అదే నేను అనుకో, నా గురించి నువ్వు ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతావో నీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇహమందు పరమందు, ఇహమందు పరమందు కూడా. అందుకనే ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో దేవుడు అంటున్నాడు, యజమానుడు వాడుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? యజమానుడు వాడుకునే పాత్రగా ఉండడానికి మనం ఇష్టపడితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో. నువ్వు చెప్పాలన్నమాట, ప్రభువా నేనున్నాను, నీవు ఎక్కడికి పంపినా ఏం చేయమన్నా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే ఆ మాట నీ నోటితో నువ్వు చెప్పడానికి ఇష్టపడతావో దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను వాడుకుంటాడు. అందుకని దేవుడు అంటున్నాడు, కొన్ని మట్టి పాత్రలను సైతము నేను వాడుకుంటున్నాను. ఏదో నాకు బంగారము, వెండి, ఇత్తడి, రాగి ఇలాంటి వాటినే కాదు వాడుకునేది, మట్టి పాత్రలు కూడా వాడుకుంటాను నేను. ఎన్నిక లేని వాటిని కూడా ఉపయోగించుకుంటాను. ఏదో విలువైన వాటిని ఉపయోగించుకోవడమే కాదు, విలువైన వాటిని అందరూ ఉపయోగించుకుంటారు. లోకంలో వారికి ఎవరు కావాలి అంటే తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, మంచి ఉన్నతమైన చదివిన వారు, అలాంటి వారిని గొప్పవారిని చేస్తారు. లోకంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే చూస్తారు వాళ్ళు. ఎవరైతే ఇలాంటి వాళ్ళకు అనుకూలమైన జ్ఞానము, అనుకూలమైన శక్తి, వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉన్నారో ఇవన్నీ చూసి వారిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఇలాంటి అర్హతలు ఏమీ వద్దు. లోకములో ఏదైతే విలువలేనిదో, ఏదైతే ఘనహీనమైనదో అలాంటి దాన్ని ఉపయోగించుకుంటాను. లోకములో ఘనహీనమైన దాన్ని ఉపయోగించుకొని అలాంటి ఘనహీనమైన దాని చేత ఘనమైన కార్యాన్ని చేయిస్తాను నేను. చూడండి, మన దేవుడు వాడుకునే వస్తువులు ఎలాంటివి అంటే అల్పమైనవి, చాలా చిన్నవి. మోషే చేతిలో ఎండిపోయిన కర్రను దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్ప పని! మనం చూస్తే ఇలాగా ఒకటి కాదు, బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు ఇలాగ వాడాడు. ఆయన అంటాడు, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుతో చెప్పినప్పుడు అంటాడు, గిద్యోను ఒక చేతిలో దివిటి, ఒక చేతిలో ఆ దివిటి మీద ఒక కొండ, నీ కుడి చేతిలో ఒక బోర పట్టుకుని యుద్ధానికి వెళ్ళు. యుద్ధానికి వెళ్ళేవాడు దివిటిని, కొండని, బోరని పట్టుకుని కాదు, కానీ యుద్ధానికి నువ్వు ఇలాగే వెళ్ళాలి. ఆయన అన్నాడు, ప్రభువా నేను పిరికివాడిని, నేనేమి యుద్ధం చేస్తాను, నా వల్లేమీ సాధ్యం కాదు, నేను వెళ్ళలేను అన్నాడు. గిద్యోనా నువ్వు భయపడకు, పరాక్రమం కలిగిన వాడిగా నేను చేస్తాను. నేను నిజంగా గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు
యుద్ధం చేసింది గిద్యోను కాదు, కానీ దేవుడే యుద్ధం చేశాడు. ఆయన చెప్పాడు, నీ చేతుల్లో ఉన్న కుండను పగలగొట్టు, ఆ దివిటి నీ వెలుగుతూ ఉంటుంది, నీ చేతిలో బోరను పట్టుకుని వెళ్ళబోదు, యెహోవాకి జయము గిద్యోనికి జయము అనే మాట ఆ బోర శబ్దము చేయి. అంతే. మీరు యెహోవాకి జయము గిద్యోనికి జయము అని మీరు చెప్పినప్పుడు నేను మీ మీదకి వచ్చిన మిథ్యానీయుల యొక్క ఖడ్గమును ఒకరి మీద ఒకరికి తిప్పుతాను, వాళ్ళకి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతారు, మీకు విజయం అలా కలుగుతుంది అని చెప్పాడంటే ఆయన. ఎప్పుడైతే ఆయన అలా చెప్పాడో గిద్యోను యుద్ధానికి అంటే వెళ్ళినప్పుడు ఒక కుండల్ని దివిటీని పట్టుకుని వెళ్ళాడంతే. ఇంక అంతకంటే చేతులు తన దగ్గర ఇంకేమీ లేదు. ఏ డాలు కానీ ఈటి కానీ ఖడ్గము కానీ బల్లెము కానీ ఇలాంటివి ఏమి తీసుకెళ్ళలేదు ఆయన. కానీ వీరు విజయాన్ని సాధించగలిగారు. విజయాన్ని సాధించగలిగారు. ఎలాగ సాధించగలిగారు అంటే, ఈ విజయం ఎలాగొచ్చింది అంటే వారికి దేవుడు చెప్పినట్లుగా వాడబడ్డారంతే. అంతే, ఒప్పుకున్నారు. ఈ రాత్రి ఈరోజు దేవుడు మనకనేది అంటే, నా చేతిలో వాడబడే ఒక పాత్రము నువ్వు. ఘనహీనమైన మట్టి పాత్రను సైతము కూడా వాడుకోగలుగుతాను. నేను వాడుకునేది ఏంటో తెలుసా? ఒక బలహీనమైన వారిని కూడా వాడుకోగలుగుతాను. సరే, ఎలాంటి వారినైనా ఉపయోగించుకోగలుగుతాను. వారు నా కొరకు అప్పగించుకోగలిగితే, వారు నా కొరకు జీవించడానికి ఇష్టపడగలిగితే, నా చేతిలో ఉండడానికి ఇష్టపడబడితే నేను వారిని వాడుకుంటాను. అందుకనే ఈరోజు ఈ సాయంకాలము దేవుడు మనకు అనేది ఏంటో తెలుసా? నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను వాడుకుంటాను. నేను వాడేటప్పుడు ఎలా వాడుతాను తెలుసా? ఇది ఘనహీనమైన పాత్రగా వాడను, ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుతాను. నిన్ను ఘనత నిమిత్తమే వాడుకునే పాత్రగా ఉండాలి అంటే నా కోసం మరి నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు సిద్ధం లేకపోతే నేను నిన్ను వాడుకోలేను. మీ అందరికీ తెలుసు, దేవుడు కానా అనే వివాహములో ఒక అద్భుతాన్ని చేశాడు. దేవుడు కానా అనే వివాహంలో అద్భుతాన్ని చేశాడు అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాలి అంటే ముందు ఏం కావాలా? వాటికి పాత్రలు కావాలా? ఆ నీళ్లు పోయడానికైనా పాత్రలు ఉండాలి కదా. అక్కడ ఒక మాట అంటాడు, అక్కడ ఇంతకుముందు ఈ 6 రాతి బాణల్లో ఏముండేదట? ద్రాక్షారసంతో నింపాడట కదా. ఆ విందు ప్రధాని యోహాను సువార్త 2వ అధ్యాయము. ఇంతకుముందు ఆ విందు ప్రధాని ఆ 6 రాతి బాణల నిండా ద్రాక్షారసాన్ని ఉంచాడు. ఆయన ద్రాక్షారసాన్ని ఉంచాడు. 6వ వచనం అండి, 2వ అధ్యాయము 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. సరే, 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయట. అంటే ఈ 6 రాతి బాణల నిండా కూడా ద్రాక్షారసంతో నింపారు. ఇంతకుముందు ఆ బాణల నిండా ద్రాక్షారసం ఉండేది. ఎప్పుడైతే విందు ప్రధాని ఆ విందుకు వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షారసం పోయమన్నాడో, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ద్రాక్షారసం పోశారు. ఇలాగే వీళ్ళు పోయడం వల్ల 6 రాతి బాణల్లో ఉన్న ద్రాక్షారసము అయిపోయింది. ఇప్పుడు అవి ఖాళీ చేయబడిన పాత్రలు. చూడండి, వాటి గురించి ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఈ 6 రాతి బాణలు కూడా ఎలాగున్నాయంటే ఇవి ఖాళీ చేయబడిన పాత్రలు అంటున్నాడు ఆయన. చూడండి, ఆయన ఏమంటాడంటే, ఏడవ వచనం, అప్పుడు యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపిరి. సరే, ఈ 6 రాతి బాణల్లో నీళ్లు పొయ్యాలి అంటే ముందు అవి ఖాళీ చేయబడి ఉండాలి. ఖాళీ చేయబడి ఉండాలి. అందుకని అంటాడు, మంచి అంటే ముందు వారు సిద్ధపరిచిన ద్రాక్షారసం ఎంతో గొప్పది. కానీ ఆ ద్రాక్షారసం తాగిన వాళ్ళందరూ కూడా తాగారు, కానీ
ఇంత మంచి ద్రాక్షారసం ఎక్కడిది అని మాత్రం చెప్పలేదు వాడు. యేసు ప్రభువారు తర్వాత ఈ నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఈ ద్రాక్షారసాన్ని త్రాగారు. తాగిన వాళ్ళందరూ ఏం చెప్పారు? ఇందు ప్రధాన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాన్ని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. చూడండి, మొదట వారు సిద్ధము చేసిన ద్రాక్షారసము చాలా మంచిది, ఎంతో శ్రమపడి సిద్ధం చేశారు. కానీ ఆ ద్రాక్షారసం త్రాగిన వాళ్ళందరికీ అది మంచిది అవ్వలేదు. నీళ్లు ముంచు పట్టుకెళ్ళి పోసిన వాళ్ళు, ఈ నీళ్లు తాగిన వాళ్ళు, ఈ రసం తాగిన వాళ్ళందరూ కూడా ఇది చెప్పారు. వాళ్ళు, ఇంత మంచి ద్రాక్షారసము ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ముందు మాకు మీరు ఎలాంటిది పోసారు? జబ్బు రసం పోసారు. ఆ నిజంగా ముందు పోసింది జబ్బుదే కాదు, మంచిది పోసారు. కానీ దానికంటే ఇదే రుచిగా ఉంది. అది ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ముందు ఖాళీ చేయబడాలా. నేను నిన్ను నింపాలి అంటే నువ్వు ఖాళీ చేయబడాలా. అక్కడ ఆ 6 రాతి బాణలు ఖాళీగా చేయబడ్డాయి కాబట్టి వాటిని దేవుడు నీళ్లతో నింపగలిగించాడు. కాబట్టి నా జీవితంలో మొదట ఖాళీతనం రావాలి. మనందరం కూడా నింపబడ్డానికి ఇష్టపడేవారు, ఖాళీ చేయబడ్డానికి ఇష్టపడం. ఎలా? మన తెలివి, మన జ్ఞానము, మన శక్తి, మన బలము, మన డబ్బు, ఇవన్నిటితో నిండిపోయాం మనం. ఈరోజు మనిషి ఎలాగున్నాడు అంటే తన శరీర సంబంధంగా ఆలోచించేవాడే తప్ప ఆత్మీయంగా ఆలోచించేవారు కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగున్నావు అంటే నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నింపబడి ఉన్నావు, ఎక్కడ ఖాళీ లేదు, నీకు ఖాళీ లేదు. ఎందుకు ఖాళీ లేదు అంటే నీ అంతటి నువ్వు అనేక రకాలైన ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు మరి ఇప్పుడు నేను నిన్నెలా నింపగలను? నేను నింపాలి అంటే ముందు ఇవన్నీ తీసేయి. నీలో ఏవైతే విలువైనది ఉన్నాయో ఆ విలువైన వాటిని తీసేయి. ప్రభువా, ఇంతవరకు నా చదువు కానీ, నా తెలివి కానీ, నా జ్ఞానము కానీ, నా బలము కానీ, ఇలాంటి ఎన్నో నేను కలిగి ఉన్నాను. వీటన్నిటినీ ఇక నేను మరి తీసివేస్తున్నాను. ఇవేవి నేను ఉపయోగించను. నేను ఖాళీ చేయబడుతున్నాను, నేను మరుగు చేయబడుతున్నాను. కాబట్టి నేను మరుగు చేయబడుతున్నాను కాబట్టి నువ్వు నన్ను వాడుకో. ఎప్పుడైతే ఖాళీతనంతో దేవుడి దగ్గరికి వస్తామో అప్పుడు దేవుడు నింపుతాడు నిన్ను. ఎలా నింపుతాడు అంటే నీ జీవితాన్ని ఒక మేలిమి బంగారంగా మారుస్తాడు. అందుకని దావీదు దగ్గర బంగారములు 2 రకాల బంగారాలు ఉన్నాయంట. దేవుడు మందిరము కొరకే దావీదు మహారాజు బంగారం తీసుకొచ్చినప్పుడు స్వచ్ఛమైన షాబా దేశము నుండి అమూల్యమైన బంగారం తీసుకొచ్చాడట ఆయన. ఆయన అంటాడు, దేవుడు మందిరము కొరకు నేను ఇచ్చిన బంగారము, ఇన్ని మనుగుల బంగారము తీసుకొచ్చాను, ఇంత శ్రేష్టమైన బంగారాన్ని కూడా తీసుకొచ్చాను. అంటే బంగారంలో 2 రకాలైన బంగారాలు ఉన్నాయి. అలాగే మనుషులందరిలో కూడా ఒకే రకం మనుషులు కారు. అందుకే ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఖాళీ చేయబడాలి. మొదట మనం ఖాళీ చేయబడడానికి ఇష్టపడతలేదు. మనం ఎప్పుడైతే ఖాళీ చేయబడడానికి ఇష్టపడమో దేవుడు నిన్ను మేలుదానితో నిన్ను నింపలేడు. దేవుడు నిన్ను నింపాలి అంటే నువ్వు ఖాళీ చేయబడాల. ఈ 6 రాతి బాణలు, 6 అనే సంఖ్య మానవుడు చూపించగలుగుతుంది. రెండవదిగా రాయి అనేది ఒక మనిషి యొక్క హృదయాన్ని చూపించగలుగుతుంది. రాతి లాంటి స్వభావం కలిగిన ఈ మనుషుడు ఖాళీ చేయబడాలా. నిజమా? నేను ఒక మాట చెప్తాను. రాతికుండే లక్షణం ఏంటో తెలుసా? కఠినం అన్నమాట, చాలా కఠినత్వం ఉంటుంది. అందుకని సామెత చెప్తారు,
రాయి నీటిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నీటిలో ఉన్నప్పటికీ కూడా ఒక రాయిని తీసుకొచ్చి మీరు బయట తీసుకొచ్చి ఆ రాయిని చితక్కొడితేనంట ఒక్క చుక్క నీరు కూడా రాతిలో ఉండదట. నీటిలో ఉన్న రాయినే తీసుకొచ్చి దాన్ని పగలగొడితే ఒక్క చుక్క నీరు కూడా రాతిలో ఉండదట. రాతికున్న లక్షణం ఏంటంటే అణువు కూడా అతుక్కుని ఉంటుందట, ఖాళీ అనేది ఉండదట రాతిలో. అందుకనే రాతి లాంటి స్వభావం అంటే ఏంటంటే కఠినమైన స్వభావం అన్నమాట. అది ఎన్ని సంవత్సరాలు నీటిలో ఉన్న ఆ నీరుని మాత్రం పేల్చదు రాయ. అది దాని కఠినత్వం. అలాంటి వాడే మనిషి. దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గరే ఉన్నావు, నా బిడ్డని చెప్పుకున్నావు, కానీ నా మాటలు నీ హృదయంలోనికి వెళ్ళకున్నట్లుగా అంత కఠినం చేసుకున్నావు. అందుకని అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంత కఠినములుగా ఉన్నారు అంటే చెకుముకు రాతి కంటే కఠినముగా చేయబడ్డది వారి హృదయం. అలా ఎంత కఠినులు అయిపోయారంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నానో కానీ వారు నా మాట వినలేని కఠినాత్మ కలిగిన వారు అయిపోయారు. అందుకనే నేను ఇప్పుడు వారిని రాతి లాంటి స్వభావాన్ని నేను చితగొట్టాలంటే మళ్ళీ నేను రాయినే ఏర్పరచుకోవాలి. ఇప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, వారి నుదురు కంటే నీ నుదురు, వారి మనసు కంటే నీ మనసుని అంత కఠినంగా చేస్తాను. నేను చెప్పమన్న మాటలు వాళ్ళకి వెళ్ళి చెప్పు. నువ్వు భయపడొద్దు, నువ్వు జంకొద్దు, ఎందుకంటే వారికంటే నేను నిన్ను కఠినముగా తయారు చేస్తాను. అర్థమైందా? కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఈ రాత్రిలో దేవుడు శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని నింపాలనుకుంటున్నాడు, సంతోషకరమైన దాన్ని నింపాలనుకుంటున్నాడు. అందుకనే ద్రాక్షారసం అనేది ఏం చూపిస్తుంది అంటే సంతోషాన్ని చూపించగలుగుతుంది, ఆనందము కలిగించేదన్నమాట, ఆనందము కలిగించేది. అలాగే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ హృదయంలోకి వచ్చి నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించాలి అంటే నీ కఠినమైన హృదయాన్ని, నీ కఠినత్వాన్ని ఖాళీ చేసుకో. ఇప్పటికైనా నీ మనసుని ఖాళీ చేసుకో, నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. నీ హృదయంలో అనేకమైన విషయాలతో నిండిపోయావు. నువ్వు ఎలా నిండిపోయావు? ఈరోజు నీ హృదయంలో ఏమున్నాయి? నిన్ను సంతోషపరచుకోవడానికి, నిన్నుగా జీవించడం కొరకు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, ఇలాంటి వాటితో ఎన్ని రకాలుగా ఈరోజు నువ్వుగా ఆలోచిస్తున్నావు. ఇవన్నీ నువ్వుగా ఆలోచిస్తున్నావు కాబట్టి నేను నిన్ను వాడాలి అంటే ఇవి నాకు అడ్డొచ్చేస్తున్నాయి, నేను నిన్ను వాడుకోలేను. నేను నిన్ను వాడాలి అంటే ఇలాంటివన్నీ నీలో నుంచి పోవాలా. అందుకని అంటాడు, దేవుడు ఒక మనిషిని వాడుకోవాలి అంటే వాళ్ళకి లోక సంబంధమైన ఏ అర్హతలు దేవుడికి అక్కర్లేదు. దేవుడు అలాంటి వారిని ఎప్పుడూ వాడుకోలేదు. ఏ అర్హత లేని వారిని తీసుకుని వెళ్ళి ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. మీరందరికీ తెలుసు, యోసేపును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు యోసేపు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే చెరసాలలో ఒక ఖైదీగా ఉన్నాడు. యోసేపును దేవుడు ఐగుప్తు దేశంలో ఆయన రాజుగా చేసే ముందు ఆయన ఫరో దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు అంటే చెరసాలలో ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు ఆయన. యోసేపు ఖైదీగా ఉన్నవాడిని, ఆ చెరసాలలో ఉన్నవాడిని ఎంతవరకు తీసుకెళ్ళాడు అంటే ఆ దేశానికే ఒక రాజుని చేశాడు ఆయన. చూడండి, ఎక్కడ వాడు ఎక్కడికి వెళ్ళాడు. వెళ్ళడానికల ఏంటి అర్హత యోసేపు కంటే? యోసేపులో ఏ అర్హతలు యోగ్యతలు ఏమీ లేవు. మీరు అనొచ్చు, యోసేపుకున్న అర్హత ఏంటి? కళల యొక్క స్వప్నాల యొక్క భావాన్ని చెప్పగలడు. ఎవరిచ్చారు అది? ఆయనకేమైనా ఉందా ఏంటి? దేవుడు చెప్తే చెప్పాడు అంతే. ఆయన అది దేవుడు ఇచ్చాడు కాబట్టి అది చెప్పగలిగాడు. అది దేవుడు ఇవ్వకపోతే తను ఎక్కడ చెప్పగలడు? కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను వాడాలి అంటే అలాగుంటుంది. ఎంత కింద స్థాయి నుంచి ఎంత పై స్థాయికి తీసుకెళ్తాను నేను. నిన్నంత పై స్థాయికి నేను తీసుకెళ్ళాలి అంటే నువ్వెప్పుడు కూడా ఖాళీ చేయబడు, ఖాళీగా ఉండాలి. ప్రభువా,
నేను ఖాళీ చేయబడ్డాను, ఇక నాకంటూ నాకు ఏ ఆలోచన లేదు. సరే, నేను ఖాళీ. ఏమని చెప్పాలట? సరే మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం. 45:5. ఇర్మియా గ్రంథము 45:5 చదవమ్మా. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడును రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళిన స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవాకు ఆయన చెప్తున్నాడు. నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? మనందరం ఎలా వెతుకుతామంటే గొప్ప వాటిని వెతుకుతాం. నేను ఎలా ఉండాలి, నేను అలాగ ఉండాలి, నేను ఎలాగ ఉంటాను, వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు ఇలా ఈ స్థాయిలో ఉండాలి, నేను ఆ స్థాయిలో ఉండాలి అని. నిజమే, మనిషిగా పుట్టావు, అలాగ అనుకోవడానికి ఏమీ తప్పులేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతకవద్దు. ఎందుకు అంటే గొప్ప వాటిని నేను వాడుకునేవాడిని కాదు. ఒకవేళ నేను గొప్ప వాటిని కానీ వాడాను అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మా తెలివి మా జ్ఞానం చేత మేము చేసేమే తప్ప ఇంత దేవుని దాన్ని బట్టి కాదు అంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు ఏమీ లేకుండా నువ్వు అంటే నీ అర్హత లేకుండా ఉంటే నేను నిన్ను వాడుకుంటాను. అందుకనే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వేదో నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతకొద్దు. నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతికితే నేను నిన్ను గొప్పవాడిని చేయలేను. అందుకనే నువ్వెప్పుడు ఖాళీ చేయబడు. నా కొరకు నువ్వేమవ్వాలంటే ఖాళీ చేయబడాలా. నువ్వు దేనితైతే నిండిపోయావో ఆ వాటన్నిటినీ నీ హృదయం నుండి తీసివేయడానికి ప్రయత్నించే. ఇంకా లేదు, నీకోసం నా చదువు కానీ, నా జ్ఞానం కానీ, నా బలము కానీ, నా యొక్క ఉన్న సమస్తాన్ని కానీ ఈ రోజు నుంచి నేను వదిలేస్తాను. నువ్వు నన్ను ఎలా ఉపయోగించుకుంటావో అలాగ ఉపయోగించబడ్డానికి ఇష్టపడతాను. నన్ను వాడుకో అని చెప్పు. నువ్వెప్పుడైతే ప్రభా నువ్వు నన్ను వాడుకో అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుడు నిన్ను ఒక బలమైన వాడుగా వాడుకుంటాడు. ఆయన ఎంత వాడతాడో తెలుసా? బాలుడైన సమూయేలుని దేవుడు వాడినప్పుడు ఆయన అంటాడు, సమూయేలు లాంటి ప్రవక్త ఇంకొకరు లేరట. అంత గొప్ప ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల్లో అలాంటి ప్రవక్త ఇంక లేడు. అంత గొప్ప ప్రవక్త వాడాడు. ఒక చిన్న బాలుణ్ణి ఆయన వాడుకున్నాడు. ఆయన వాడినప్పుడు అంటాడు, ఇశ్రాయేల్ ప్రజలందరిలో కూడా సమూయేలు గొప్పవాడైపోయాడట. ఇశ్రాయేల్ ప్రజల్లోనే సమూయేలు ఒక గొప్పవాడిగా చేయబడ్డాడు. అందుకనే సమూయేలు వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఆ ప్రజలు సమూయేలు చూసి భయపడేవారు. ఎందుకు సమూయేలు చూసి భయపడ్డారు అంటే అతనితో దేవుడు ఉన్నాడు. అతనితో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉంటే మనకి ఆ ఘనత కలుగుతుంది. దేవుడు మనతో లేకుండా లోకంలో ఎన్ని ఉన్నా ఆ ఘనత మనకు కలదు. కాబట్టి ఈ రోజున దేవుడు అనేది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఈ రాతి బాణల వలె ఖాళీ చేయబడు. నువ్వు ఖాళీ చేయబడు. మీకు ఒక మాట చెప్తాను. లూకా సువార్త 9వ అధ్యాయంలో సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, అతనితో ఉన్నవారు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత రాత్రంతయు వలలు వేశారట, కానీ ఒక్క చేపైనను వీరు వలలో పడలేదట. అవునా? అంతేనా? లూకా సువార్త 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయంలో వీరు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి జరిగినది ఏంటి అంటే, ఒక్క చేపైనను వీరు వలలో పడకుండా పోయింది. క్షమించండి, 5వ అధ్యాయము. 5నా? చూడండి, మీకు చూపిస్తాను. ఈ యొక్క 5వ అధ్యాయమే లూకా సువార్త 5వ అధ్యాయము
వారు 5వ వచనం 5:5 సీమోను వేలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వీరు రాత్రంతయు వలలు వేశారట, కానీ ఒక్క చేప కూడా పడలేదట. మేము ఖాళీగా వస్తున్నాం. అలాగే చేపలు పట్టడం రాదా? వాళ్ళు అందులోనే పుట్టినోళ్ళు, అందులోనే పెరిగిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి చేపల వేటకి వెళ్తున్న వాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే, సీమోను, మీ వలలను కుడివైపు వేయండి, నా మాట చొప్పున మీరు వేయండి అంతే. ఎప్పుడైతే దేవుని యొక్క మాట చొప్పున సీమోను వలలు వేశాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానము, తెలివి, నీ శక్తి ఇలాంటివి ఉంటే నువ్వు పైకి వచ్చేస్తావు అనుకోకు. నేను ఉండాలి నీతో. నేను నీతో ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు. నేను నీతో లేకుండా నీ అంతట నువ్వు ఉంటే నువ్వు గొప్పవాడు కాలేవు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు అనేది ఏంటంటే, నువ్వు ఖాళీ చేయబడితేనే కదా నింపబడతావు. అదే మీరు చూస్తే మరలా యోహాను సువార్త 21వ అధ్యాయంలో తిబిరియా సముద్ర తీరమున ఈ యేసుప్రభువారి శిష్యులు చేపలు పట్టడానికి మరలా వెళ్ళారు. వీరు వెళ్ళినప్పుడు రాత్రంతయు వలలు వేశారట, ఒక్క చేపైనను వీరికి పడలేదు. మళ్ళీ వీళ్ళు ఖాళీతనాన్ని చూపించారు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పాడు, నేను మీతో లేకుండా మీరు ఎలా చేపలు పట్టగలరు? దేవుడు చెప్పాడు, సీమోను, మీ వలలు మరలా సముద్రంలో వేయండి అంటే 153 గొప్ప చేపలు వారు వలలోకి వచ్చి పడ్డాయి. వలలు పిగిలిపోయేంత పరిస్థితికి వచ్చేసింది. ఆలోచించు, ఎలాగ ఈ అద్భుతం జరుగుతుంది అంటే, వాళ్ళు దేవుని యొక్క మాట వినడానికి ఇష్టపడ్డారు, అంటే లోబడ్డానికి ఇష్టపడ్డారు. వారు ఖాళీ చేయబడ్డారు. ఎప్పుడైతే వారు ఖాళీ చేయబడి లోబడి దేవుని మాటకు విధేయత చూపించారో, వారిని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెదకొద్దు, నా మాటకు లోబడి నా మాటకు విధేయత చూపించు. నా మాటకు నువ్వు విధేయత చూపించి నువ్వు నా కొరకు జీవించడానికి ఇష్టపడగలిగితే నేను నిన్ను నింపుతాను. ఎలా నింపుతానో తెలుసా? మునుపటి కంటే, అంటే ఇంతకు ముందు కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకేమిస్తానో తెలుసా? మంచి పేరుని ఇస్తాను, మంచి ఖ్యాతిని కూడా కలిగించగలుగుతాను. మనం అనుకుంటాం మంచి పేరైనా మంచి ఖ్యాతి అయినా ఎక్కడ దొరుకుతుంది అంటే లోకంలో దొరుకుతుంది అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నేను ఇవ్వాలి నీకు అది. నీ మంచి పేరైనా నీకు ఆ ఘనతనైనా నేను ఇవ్వగలుగుతాను. అవి నా దగ్గర ఉన్నాయి. ఇంతకంటే గొప్పవాడిని చేయగలుగుతాను నేను నిన్ను. ఇంతకంటే గొప్పవాడిని చేయగలుగుతాను. నువ్వు నా మాట వినగలిగితే, నువ్వు ఖాళీ చేయబడడానికి ఇష్టపడగలిగితే, నా చేతిలో వాడబడాలి అనుకుంటే నువ్వేమివ్వాలి అంటే, ప్రభువా, నేనైతే అయోగ్యుడను, నేను ఎప్పుడూ కూడా పనికిరాని వాడిని అని, నేను నిష్ప్రయోజకుని తండ్రి అని నువ్వు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర అలాగ నువ్వు చెప్పాలా? సరే, ఇక్కడ చూపిస్తాను. యేసు ప్రభువు తన శిష్యులకు ఏమి నేర్పించాడో చూపిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 10 వచ్చినవండి. 17:10 అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఉసరా, మీరన్నీ చేసిన తర్వాతట ఏం చెప్పాలంటే, ప్రభువా, మేము నిష్ప్రయోజకులమైన దాసులు. అలా చెప్తారా? అన్నీ చేసిన తర్వాత మేము సామర్థ్యులము అని చెప్తారు. మాకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మరి శక్తి లేని వారైనా ఎలా చేయబడతారు? కానీ ఇక్కడ బైబిల్లో యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే,
మీరన్నీ చేసిన తర్వాత మీరు మీ యజమానుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పాలంటే, ప్రభా మేము నిష్ప్రయోజకులమైన వారము, మాకు ఆజ్ఞాపించబడినవి మేము చేసి ఉన్నాము అని మీరు చెప్పాలా. మీరు ఎప్పుడూ కూడా ఖాళీ చేయబడాలా, మరుగు చేయబడాలా, తగ్గించుకునేవారు ఉండాలా. మీరు ఎంత తగ్గించుకోగలుగుతారో నేను అంత మిమ్మల్ని హెచ్చించగలుగుతాను, అంత గణపరచగలుగుతాను. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని చేతిలో మనం వాడబడాలి అంటే, లేక దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఖాళీ చేయబడేలా మొదటగా నీ జీవితంలో నీవుగా ఖాళీ చేయబడితేనే తప్ప దేవుడు నీలో ఏది చేయలేడు. మీరందరికీ తెలుసు, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. దేవుడు భూమి ఆకాశములను కలుగజేసే ముందు భూమి నిరాకారణముగాను శూన్యముగాను ఉండెను. సరే, చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉందట. శూన్యము, ఏమీ లేదు. మొదట ఒకవేళ ఏమైనా ఉండుంటే దేవుడు ఇంత సృష్టిని చేయకపోనేమో. అందుకన్నాడు అది శూన్యముగా ఉందట. ఆ శూన్యములో నుండే దేవుడు ఎంత సృష్టిని చేశాడు. అదే దేవుడు అంటున్నాడు, నేను ఎంత గొప్పవాడినో తెలుసా? నువ్వు ఖాళీ చేయబడితే ఆ ఖాళీలో నుంచే నేను నింపడం ప్రారంభిస్తాను. ఖాళీలో నుంచే నింపడం ప్రారంభిస్తాను. అది నేను చేయగలిగింది. శూన్యములో నుండి సమస్తాన్ని ఎలా చేశానో, ఖాళీలో నుండే ఏమీ లేని దాంట్లోనే నేను నింపడం ప్రారంభిస్తాను. నేను నింపుతాను. ఎంత నింపుతానో తెలుసా? నువ్వు నిండేదాకా నింపుతాను, నిండి పొర్లేదాకా నింపుతాను. అది దేవుడు నింపడం ప్రారంభించాడంటే నిండి పొర్లేదాకా నింపుతాడనమాట. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు. అయితే ఈరోజు దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండడానికి నువ్వు వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు వాడుకోవాలి అనుకుంటున్నాడు. ఆయన వాడుకునే పాత్రలుగా నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే ముందు నువ్వు ఖాళీ చేసుకో. నువ్వు ఖాళీ చేసుకో. ఏంటి ఖాళీ చేసుకోవాలంటే, ఈ లోకంలో నీకు ఏ అర్హతలు, ఏ యోగ్యతలు, ఏ సత్య సామర్థ్యములు అన్నిటినీ ఖాళీ చేసుకో. యేసు ప్రభువు తన శిష్యుల్ని తన కొరకే పిలిచినప్పుడు ఆయన అన్నాడు, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అంటే ఖాళీగా తిరిగేవాళ్ళ? యేసుప్రభువారి శిష్యులు యేసుప్రభువారిని వెంబడించినప్పుడు వాళ్ళకేం పని పాట లేదు, ఊర్లో ఖాళీగా తిరిగేవాళ్ళు ఏం కాదు. వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, అప్పటికే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల కన్నా వాళ్ళు ఉన్నారు. ఆయన అన్నాడు, మీరు నన్ను వచ్చి వెంబడించండి అన్నారు. అంతే, ఆ మాట చెప్పాడు. వాళ్ళు వెంటనే లోపడ్డారు. వారి భార్యలను, వారి పిల్లలను, వారి సమస్తాన్ని విడిచిపెట్టారు. వారు అప్పుడు దాకా ఎలాంటి లాభసాటిని కోరేవారు అంటే, రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం. ఇప్పుడు సముద్రంలో చేపలు పట్టే జాలర్లు సముద్రంలో ఏదైనా చేపలు పెంచుతున్నారా పట్టడానికి? లేదు. ఒకవేళ ఈ రోజుల్లో కాబట్టి ప్రభుత్వం ఒక బోటుకి ఎంతన్నా వేసింది, ట్యాక్స్ అనేది వేసింది. ఒకప్పుడు అదేమీ లేదుగా, అదేమీ లేదు. వాళ్ళు ఎన్ని పట్టుకున్నా నమ్ముకోవచ్చు అంతే. వాళ్ళు ఎన్ని పట్టుకున్నా నన్ను నమ్ముకోవచ్చు అంతే. చూడండి, వాళ్ళు ఎలాంటి వ్యాపారం చేసేవారంటే, వాళ్ళు ఈజీగా డబ్బును సంపాదించేవాళ్ళు, కష్టపడకుండా. అంత కష్టమే లేదు. అలా చేపలు పట్టుకోవడం, తెచ్చుకోవడం, అమ్ముకోవడం, తెచ్చుకోవడం, అమ్ముకోవడం, అంతే వాళ్ళ పని. ఇలాంటి పనిని వదిలేసి ఆ యేసుప్రభువు రమ్మనగానే వాళ్ళు వదిలేసి వచ్చేసారట. అది దేవుడు అంటున్నాడు. ఎంత లాభసాటిని వదిలేశారు వాళ్ళు, ఎంత లాభసాటిని వదిలేశారు. అలాగని వీళ్ళు లాభాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి అని దేవుడు వాళ్ళ లాభాన్ని నేను తగ్గించాడంటే, అంతకంటే దేవుడు ఎక్కువ ఆశీర్వదించాడు. వాళ్ళు దేన్నైతే వదిలేశారో దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. అది అందుకే దేవుడు అంటాడు, నా కొరకు నువ్వు పిలువబడితే, నా చేతిలో నువ్వు వాడబడాలి అనుకుంటే, నువ్వు ఏమైతే నా కోసం నష్టపోవాలనుకున్నావో ఆ నష్టాలన్నిటినీ నేను పోడ్చగలుగుతాను. మీ అందరికీ తెలుసు, భగత్ సింగ్ గారి సాక్ష్యాన్ని మీరు చదివారు కదా. ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి ఆయన.
ఆయన రెండు ఆయన ఇంజనీర్లు చేశాడు. ఒకటి అగ్రికల్చర్ ఇంజనీర్గా చేశాడు, 2 సివిల్ ఇంజనీర్గా చేశాడు. ఆయన లండన్లో చదివి వచ్చాడనమాట. మొట్టమొదటిగా ఆయన 1925, 24, 25, 26 సంవత్సరాల్లో ఇండియాలో మొట్టమొదటిగా భగత్ గారు ఒక్కరు మాత్రమే ఈ 2 ఇంజనీర్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు. అలాంటి గొప్ప దైవజనుల్ని దేవుడు తన కొరకు పిలిచినప్పుడు వాటన్నిటినీ వదిలేశాడు. ఆయన ఇండియాలోనే గొప్ప వ్యక్తి ఆయన, కానీ దేవుడు నన్ను సేవకు పిలిచాడు, దేవుడు నన్ను వాడుకుంటానంటున్నాడు, కాబట్టి ఇదేది నాకు అక్కర్లేదు, దేవుడి కంటే గొప్పది ఇంకోటి నాకు లేదు అని ఆయన వదిలేశాడు. లోకం ఏమందో తెలుసా? సొంత ఇంటివారు, తన బంధువులు, తన స్నేహితులు, తనతో ఉన్న వాళ్ళందరూ భగత్ గారిని ఎంత తెలియజేశారు. నువ్వు చదివిందేంటి, నువ్వు చేసేదేంటి, నీ చదువుకి నువ్వు చేసే పనికి ఏమైనా అర్థం ఉందా? ఈరోజు నువ్వు పిచ్చోడులాగా రోడ్లంట పట్టుకొని సువార్తలు చేస్తూ ఏదో యేసుప్రభువారి దేవుడని పత్రికలు తీసుకుంటూ ఇస్తూ ఇలా చేస్తున్నావు, అసలు నువ్వేంటి, నీ చదువేంటని ఎంతమంది అతన్ని ఎగతాళి చేశారు. ఆయన అన్నాడు ఒకటే, నేను చేస్తున్నది ఇప్పుడు మీకు అర్థం కాదంతే, నేను చేస్తున్నది మీకు అర్థం కాదు. నేను అర్థం చేసుకున్నాను, నేను ఏం చేస్తున్నాను అది నాకు అర్థమైంది కాబట్టి నేను చేస్తున్నాను. దాని గురించి మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి మీకు తక్కువగా కనబడుతుంది. ఒకరోజు దాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు నా విలువేంటో మీకు అర్థమవుతుంది. అలాగే భగత్ గారి తండ్రి మారాడు, అలాగే తల్లి మారింది, తన అన్నదమ్ములందరూ మారారు, తన అక్క చెల్లెండ్రుల దేవుని తెలుసుకున్నారు. అప్పుడు చెప్పారు భగత్ గారికి, ఏం చెప్పారంటే, మాకంటే నువ్వే గొప్పడివి. ఆ రోజు నువ్వు మా దృష్టిలో పిచ్చోడుగా కనిపించావు, కానీ ఈరోజు నువ్వు మాకంటే గొప్పవాడివి. నువ్వు చేసిన పని ఎంత గొప్పదో తెలుసా? ఒకవేళ నువ్వు ఉద్యోగమే చేస్తుంటే ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికే నువ్వు చెందిపోయిన వాడు అయి ఉండేవాడు, కానీ ఈనాడు ఒక దేశానికి కాదు నువ్వు చేసే పరిచర్య, ఎన్ని దేశాల్లో నువ్వు గొప్ప పని చేసావు. అర్థమైందా? ఆయన చేసిన పని ఈ రోజుకి చిరస్థాయిగా నిలబడిపోయిందంటే ఎన్ని తరాల వారైనా ఆయన పేరు చెప్తూనే ఉంటారు. ఆయన పేరు చెప్పకుండా ఉండని వారు ఉండరు. ఇంకా కారణం ఏంటో తెలుసా? దేవుని చేతిలో వాడబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన్ని అంతగా గణపరిచాడు, అంత గణపరిచాడు. అందుకే రాత్రి దేవుడు అంటున్నాడు, యజమానుడి చేతిలో వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఖాళీ చేయబడ్డానికి ప్రయత్నించే, లోబడు. ప్రభా, ఇక నేను పూర్తిగా ఖాళీ చేయబడుతున్నాను, నన్ను నేనుగా మరుగు చేయబడుతున్నాను, నన్ను నువ్వు ఉపయోగించుకో. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతి, ప్రభా నీ ఇష్టం, నా ఎడల నీ చిత్తమేమి నెరవేర్చాలనుకుంటున్నావో దానికి నేను ఒప్పుకుంటున్నాను, నేను లోబడుతున్నాను అని కానీ దేవుడి దగ్గర ఒప్పుకోగలిగితే దేవుడు అంటాడు, సరే నువ్వు అంతగా నా కోసం నువ్వు తగ్గించుకున్నప్పుడు నేను ఎందుకు నిన్ను అలా వదిలేస్తాను? సరే, దేవుడు నిన్నెప్పుడూ వదిలిపెట్టాడు. ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన అలా వాడాలి అంటే నీ జీవితంలో ఉన్న నీ సొంత ప్రయత్నాలన్నీ తీసివేయి. అందుకనే చివరిగా మీకు ఒక మాట చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. 7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందుల భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఆయన అంటున్నాడు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోకు, నీ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకు, దేవుని చిత్తానికి అప్పగించుకో. నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత తెలివిని ఆ దేవుడి దగ్గర, పాదముల దగ్గర తెచ్చిపారాయి. ఇంకొక మాట చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఆ 4వ అధ్యాయంలో దేవుడు సింహాసన ఆసీనుడై ఉండి ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు
ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి ఆ దేవుణ్ణి ఆరాధించారు. తండ్రి, సమస్తాన్ని సృష్టించిన వాడు నువ్వు, నీకే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారట. అంటే కిరీటం అనేది వాళ్ళ ఘనతను చూపించగలుగుతుంది. ఆ కిరీటాల్ని ఆ సింహాసనం ఎదుట పాడేశారంట. అంటే యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర పెట్టారట. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ 24 పెద్దలు సామాన్యులైన వారు కాదు. 24 పెద్దలు పరలోకంలోనే వాళ్ళకి ఆ పేరు. పరలోకంలో 24 పెద్దలట. చూడండి, ఆయన దేవదూతలకు కూడా లేని ఆధిక్యత ఈ 12 మందికి ఇచ్చాడు. వీరు ఇంత ఘనతను దేవుడు వీళ్ళకి ఇస్తే వీళ్ళ ఘనతంతా తీసుకుని వెళ్ళి ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టారట. ఎందుకు తండ్రి, ఇంత ఘనతంతా కలిపిట నీ పాదముల దగ్గర ఉండడానికి కూడా మేము యోగ్యులం కాదు. వాళ్ళు తమ కిరీటములను ఆ పాదం మీదట లేక ఆ సింహాసనం ఎదుట పడివేశారు వారు. అది అందుకనే దేవుడి దగ్గర మనకి ఏది కలిగి ఉన్నా అదేది గొప్పది కాదు. దేవుడి కంటే మనకి ఏది గొప్పది కాదు. కాబట్టి ఆయన కంటే గొప్పది ఏదీ లేదు. కాబట్టి ఆయన దగ్గర వాడబడ్డానికి సిద్ధపడు. ప్రభువా, నువ్వు నన్ను వాడుకుంటానంటే నేను వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నా. అయితే నేను అన్నీ వదిలేసుకుంటాను. ఇంకా నాకు ఖాళీ చేయబడతాను. నా తెలివి, నా జ్ఞానము, నా చదువు ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఇవన్నీ నీ కోసం త్యాగం చేస్తాను. నువ్వు ఉపయోగించుకో. నువ్వు నన్ను ఎందుకొరకైతే రక్షించావో, నువ్వేం చేయమంటావో దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర సిద్ధపడతావో దేవుడు అంటాడు, సరే నేను ఉపయోగించుకుంటాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఉపయోగించుకునే వాటిని చూస్తే చాలా చిన్నవి. మీకు తెలుసు, పేతురుకు బుద్ధి చెప్పడానికి దేవుడు కోడును ఉపయోగించుకున్నాడట అంటాడు. ఆనాడు బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక గాడిదని వెన్నుకున్నాడట. అదే దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు యెరూషలేముకి ఆయన వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక గాడిదని మీదకి ఎక్కి గాడిద మీద నుంచి యెరూషలేము వెళ్ళాడు. ఆయన వాడుకున్న ఏంటో చూడండి. ఎలాంటి విలువ లేని వాటిని వాడుకున్నాడో ఎంత విలువను తీసుకొచ్చాడో. గాడిద బట్టలు మోసే గాడిద, అది బట్టల మీద నడిచిందంట. ఎందుకు నడిచిందంటే గాడిద మీద ఉన్నవాడిని బట్టి గాడిదకి విలువ ఇచ్చారే తప్ప గాడిదకి విలువ ఇచ్చారు. ఈరోజు దేవుడు అంటాడు, లోకంలో నీకు పేరు ఎలా కలుగుతుందో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి, నిన్ను బట్టి కాదు. అలాగా దేవుడికి అర్హమైన పాత్రగా మనం వాడబడాలి అంటే ఈరోజు అంటున్నాడు, నువ్వు మట్టివే కావచ్చు కానీ వాడుకుంటాను నేను. నీకే అర్హత లేకపోవచ్చు, వాడుకుంటాను. ఒకవేళ నువ్వు ఎన్ని అర్హతలు కలిగి ఉన్నా నువ్వు మరుగు చేయబడి ఖాళీ చేయబడితే చాలు, నేను నింపడానికి ఇష్టపడతాను. నేను నింపుతాను. నేను ఎంతవరకు నింపుతానో తెలుసా? అంచుల వరకు నింపుతాను నేను. యేసుప్రభువారు రాత్రి బాణలు కన్నా నీళ్ళు ఎలా పోయమని సగం పోయమని చెప్పలేదు, మళ్ళీ అని అన్నాడు. ఆ 6 రాతి బాణలండా అంచుల మట్టుకు నీళ్లతో నింపారట. వాళ్ళు అంచుల మట్టుక్కి నింపారు. అంటే ఇంకా ఆ రాతిలో ఎక్కడ ఖాళీ లేని చోటు అన్నమాట, పూర్తిగా నింపేశారు. అప్పుడే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. మన జీవితంలో ఖాళీ లేని చోటు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుడు మనల్ని కూడా నింపడానికి ఇష్టపడతాడు. కాబట్టి యవనస్తుడిగా దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఆయన చేతిలో అర్హమైన పాత్రగా ఉండడానికి ప్రయత్నించి, అలాగ ఉండాలి అంటే మొట్టమొదటిగా ఖాళీ చేయబడు, ఆయన మాటకు లోబడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకు. ప్రభా, ఇదిగో నేనున్నాను, నీవు నన్ను వాడు. సరే, దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 5-6 అధ్యాయాలు అంటాడు, నేను ఎవరిని పంపుదునా అని ఆలోచిస్తున్నాడట. ఇశ్రాయేల్ ప్రజల మధ్యకి నేను ఎవరిని పంపుదునా అని ఆలోచిస్తూ ఉంటే యెషయా అన్నాడట, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అంటున్నాడట. అన్నాడా? యెషయా గ్రంథము 6 అధ్యాయము చూడండి. ఆయన ఏమన్నాడు? ప్రభువా ఇదిగో నేనున్నాను అంటున్నాడు ఆయన.
6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను. ఏం చెప్తున్నాడు? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. నువ్వు ఎవరిని పంపాలా అని ఆలోచిస్తున్నావు కదా. నీ దృష్టిలో ఎవరూ కనపడలేదు కదా. సరే అయితే నేనున్నాను, నన్ను పంపు. నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎవరి మధ్యకి పంపించినా, నువ్వు ఏ చోటుకి పంపించినా, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా నేను వెళ్తాను. నువ్వు చెప్పు, నేను వెళ్తాను. అది కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా కొరకు జీవించడం కొరకు, నా కొరకు బ్రతకడం కొరకు నువ్వు సిద్ధంగా ఉంటే నేను నిన్ను పంపుతాను. నేను పంపించే చోటుకు నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు విధేయత కలిగి ఉన్నావా? లోబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ అలా చేస్తే తప్పక నేను నీకు సహాయం చేస్తాను. ఆ రీతిగా దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో యవనస్తుల కూడికగా మరలా మేము కూడి రావడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనంలో, ఒక ఇంటిలో మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, వెండి పాత్రలు, రాగి పాత్రలు, బంగారు పాత్రలు ఎలాగైతే ఉంటాయో, ఆ యజమానుడు మరి అర్హ నిమిత్తమైన పాత్రలుగా వేటినైతే ఉపయోగించుకోగలుగుతాడో, అలాగే మేము కూడా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మేము ఉండాలని మీరు కోరుతున్నారు. ప్రభువా, మేము వాడబడాలి అంటే ముందు ఖాళీ చేయబడాలి. మేము ఖాళీ చేయబడాలి అంటే మాకున్న సుబుద్ధిని మేము తీసివేయాలి. మా నిమిత్తము మేమేది ఆలోచించకూడదు. మీరు చెప్పినట్లుగా నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరాల మీదకి కీడును రప్పించబోచున్నాను. అప్పుడు నీ ప్రాణము నీకు దోపుడు సొమ్ము దొరికినట్లుగా దొరుకుతుంది అని ఆనాడు ఇర్మియాతో ఉన్న బారూకుకి చెప్పారు. అనేక సార్లు మేము కూడా ఈ లోకములో మా గురించి మేము గొప్ప వాటిని వెతికేవారు. ఉన్నతమైన స్థానంలో జీవించాలని, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని, ఈ లోకములో సుఖ సంతోషాలతో బ్రతకాలని, మేము అందరిలాగే ఈ లోకములో డబ్బు, పేరు, అధికారము, ఆస్తిని సంపాదించాలని ఆశపడేవారు. ఎందుకంటే మానవులు అందరిలాగే మేము ఉండాలనుకునేవారు. కానీ అందరిలాగా ఉండడం కొరకు మమ్మల్ని మీరు రక్షించలేదు. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రక్షించారు. ఎందుకంటే మేమందరము నీ చేతిలో వాడబడాలని, ఈ లోకములో ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలని మమ్మల్ని అందరినీ మీరు కోరుతున్నారు. కానీ అనేక సార్లు మేమే ఖాళీ చేయబడ్డానికి, మీ చేత వాడబడ్డానికి ఇష్టపడలేని వారు. మమ్మల్ని క్షమించండి. ఈ యవన బిడ్డల్లో మీ కార్యాన్ని జరిగించి ప్రభువా, నీ కొరకే వాడబడేవారుగా ఈ అంత్య దినాలలో బలవంతుని చేతిలో బాణములుగా ఉపయోగించబడ్డానికి, యజమానుడి చేతిలో అర్హమైన పాత్రగా వాడబడ్డానికి, ఆనాడు మోషే యొక్క చేతిలో ఎండిపోయిన కర్ర చేత ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేసిన దేవుడు, అలాగా మా జీవితాల్ని కూడా మీరు ఉపయోగించుకోండి. ప్రభువా, యవన బిడ్డలను మీ కొరకు సాక్షులుగా జీవింపచేయండి. వారిని మీరు ఎందుకొరకైతే రక్షించారో ప్రభువా, దాని కొరకే వారిని సిద్ధపరచమని ఈ సాయంకాల సమయంలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేవ, కనికరించి వీరిని మీరే బలపరిచి స్థిరపరచండి. అలాగే తండ్రి, ఈ సమయంలో మరి వారి యొక్క చదువులలో కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపకశక్తిని అనుగ్రహించండి.
ఉన్నతమైన రీతిగా వారు ఉన్నతమైన స్థానంలో ఉండి నిన్ను మహిమపరిచేవారుగా వారిని సిద్ధపరచండి. ఈ సమయంలో మరి తండ్రి పనందరాన్ని కనికరించండి. ఇంతవరకు తన జీవిత పక్షంగా మీరు చేసిన మేళ్ళు బట్టి వందనాలు. తన యొక్క చదువులో ఇంకా తను ముగించవలసిన మరి తండ్రి ఇంకా ఒక సంవత్సరములో తనన్నీ ముగించబడి ప్రభా తన నీ కొరకే దేవ గొప్ప సాక్షిగా వాడబడ్డానికి సిద్ధపరచండి. తను ఆదరించండి. అలాగే వినయని కూడా కనికరించండి ప్రభా. ఇంతవరకు తన పక్షంగా మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు ప్రభా. తన చదువులో కూడా కావలసిన జ్ఞానం అనుగ్రహించండి. భవిష్యత్తులో నీ కొరకే బలమైన సాక్షిగా వాడబడ్డం కొరకే సిద్ధపరచండి. అలాగే తండ్రి మరి మోహన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తనకు కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి దేవా. మరి వచ్చే నెలలో మార్చిలో తన ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుండగా తల్లి సహాయం దయచేసి మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వడానికి కృప చూపించండి. తన ఆరోగ్యాన్ని భద్రపరచండి. అలాగే ఐజాక్ని కూడా కనికరించండి. మరి దేవా రేపు మంగళవారం తను రాయవలసిన ఎగ్జామ్స్లో సహాయం దయచేయండి. అలాగే ఇంకా రాయవలసిన వాటిలో మీ కృప చూపించి త్వరగా తను దేవా మీ కొరకు ఉపయోగపడేవాడిగా తను సిద్ధపరచండి. జెరుబ్బేలును కూడా కనికరించండి దేవ. తను రాసిన ఎగ్జామ్స్లో కూడా విజయాన్ని అనుగ్రహించి భవిష్యత్తులో నీ కొరకు ఏ రీతికి ఉపయోగపడాలో తను సిద్ధపరచండి. భవిష్యత్తు కొరకే చదువు కొరకే సహాయం దయచేయండి. అలాగే ప్రభా మోషేని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. తన యొక్క చదువు విషయంలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అయితే దూర ప్రాంతంలో సీటు వచ్చినప్పటికీ మీ చిత్తమైతే మరలా ఇంకొక అవకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. తను వెళ్ళి రావడానికి మీ కృప చూపించండి. అంతేకాదు దేవ తన చదువు కొరకే ఈ 3 సంవత్సరాలు తన చదువు ముగించడం కొరకే కావలసిన అన్ని ఏర్పాట్లని మీరే సమకూర్చండి, సిద్ధపరచండి. అలాగే మౌనికి మరి తండ్రి శరీషమని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డ యొక్క చదువులో మీ కృపను చూపించండి. తన ఆరోగ్యాన్ని భద్రపరచండి దేవా. తను మీరే ఆత్మీయంగా బలపరచండి. జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. గ్రేస్ని కూడా కనికరించండి. తన చదువులో తోడుగుండి తన ఆరోగ్యాన్ని కూడా భద్రపరిచి సహాయం దయచేయండి. అలాగే ఇది నువ్వు రాలేకపోయినా ఏమైనా బిడ్డలు ఇంకా అనేక మంది రాలేకపోయారు. వారు కూడా నీ సన్నిధికి రాగలుగుట్లో మీ కృప చూపించి వారి చదువుల్లో వారిని కూడా మీ సహాయం దయచేసి భద్రపరచండి. అలాగే తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దూర ప్రాంతాల్లో చదువుతున్న తండ్రి దినేష్ని, అలాగే వికాస్ని, అలాగే హెన్నాను, ఇంకా బిడ్డ దూర ప్రాంతాలు ఉన్న వారిని మీరే కాపాడి భద్రపరచండి, తోడుగా ఉండండి. ఇలాగ ప్రభా మరి యవన కాలం ఉన్న బిడ్డలను నీ కొరకే బలమైన సాక్షులుగా జీవించట్లో వీరిని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.